పోతన భాగవతము నవమ స్కందము భాగము 5. తండ్రి క్రియ రామచంద్రుడు తండ్రుల మరపించి ప్రజల దారక్షింపన్ తండ్రులనందరు మరిచిరి తండ్రి కదా రామచంద్ర ధరణిపుడనుచున్. శ్రీరామచంద్రుడు ప్రజలను తండ్రి వల్లే రక్షించడం చేత వారు తమ తమ తండ్రులనే మర్చిపోయారు. అందరూ రామచంద్ర ప్రభువే తమ తండ్రి అని భావించి తమ నిజ తండ్రులనే మరిచిరి. సిగ్గువడుట గల్గి సింగారమును గల్గి భక్తి గల్గి చాలా భయము గల్గి నయము ప్రియము గల్గి నరనాథు చిత్తంబు సీత తనకు వశము చేసుకొనియే. ఆ సీత మహాసాధ్వి సిగ్గుపడుట ద్వారాను, అలంకరించుకొనుట ద్వారాను, భక్తి కలిగి ఉండుట ద్వారాను, భయము కలిగి ఉండుట ద్వారాను, న్యాయ నీతి వర్తనము ద్వారాను, ప్రేమ ద్వారాను తన ప్రాణనాథుని చిత్తమును వశము చేసుకొనును. భగవంతుడగు రామభద్రుండు ప్రీతితో దేవోత్తముని సర్వదేవమయుని తను దాన కూర్చి యధ్వరములు చేసెను హోతకు దూరుమునుత్తరంబులు సామగాయనికి సమన దిగ్భాగంబు బ్రహ్మకు గ్రమమున బడమరెల్ల నధ్వర్యునకు శేషం ఆచార్యునికిరిచ్చి సొమ్ములు పంచి భూసురులు కొసగి తనకు 2 పుట్టంబులు తనకు నైన మెలత మంగళసూత్రము మినుకు దక్క వినతుడయ్యుండే నారాము వితరణంబు పాండవోత్తమ ఏమని పలకవచ్చు. సుఖయోగి పరీక్షిత్తుకి ఇలా చెప్పాడు, ఓ పాండవోత్తమ, ఆ శ్రీరాముని దానశీలత గురించి ఏమని చెప్పను. తాను స్వయంగా భగవంతుడే అయినను ప్రజలకు ఆదర్శమును చూపుటకై ప్రీతితో దేవదోత్తముడైన ఆ పరమేశ్వరుని గురించి యజ్ఞములు చేశాను. ఒక యజ్ఞములో అతడు హోతకు తూర్పు దిశ యందుండు రాజ్యము, ఉత్తర దిగ్భాగమునకు సమగాయనుకు, దక్షిణ దిగ్భాగము బ్రహ్మకు, పశ్చిమ దిగ్భాగము అధ్వర్యునకు, మిగిలినది ఆచార్యునికి ఇచ్చి ధనమంతయు బ్రాహ్మణులకు పంచిపెట్టి తనకు 2 వస్త్రములను, సీతమ్మకు మంగళసూత్రము, తాళిబొట్టు తప్ప సర్వము దానము చేసెను. ధరణి వలదు మాకు తపస్సులకేల నీవఖిలలోక గురుడవైన హరివి మామనంబులందు మలయు చీకటి బాపు బౌద్ధతార రుచుల పార్థివేంద్ర. శ్రీరాముని దానవశీలత్వానికి ఆశ్చర్యజగతులైన ఆ బ్రాహ్మణోత్తములు వారిని గైకొరకు ఇట్లన్రి, ఓ రాజేంద్ర, తాపసులైన మాకు రాజ్యభోగమేలా, నీవు సర్వలోకైక శ్రేష్ఠుడమైన హరివి. స్వామి, నీ యొక్క ఘనమైన కాంతి కిరణములచే మా మనస్సులందు వ్యాపించి ఉన్న పెరుచీకటిని తొలగించుము, మాకింకేమీ వలదు అని తిరిగి ఇచ్చేసిరి. చిన్ని అన్నలార సీతాంశు ముఖులార నల్లదళ విశాల నయనులార మధుర భాషులార మహిమీదురెవ్వరు తల్లిదండ్రి మీకు ధన్యులారా. వాల్మీకి ఆశ్రమం జన్మించి పెద్దవారై విద్యాబుద్ధులు నేర్పి ఒకనాడు శ్రీరాముని యజ్ఞశాలకు వెళ్ళి రామకథాగానము చేసిన కుశలవులను చూచి ముగ్ధుడైన శ్రీరాముడిలా అనెను, ఓ చిన్ననాయనలారా, చంద్రవదనలారా, పద్మరేకుల వంటి విశాల నేత్రులారా, మధురభాషులారా, ధన్యులారా, ఈ భూమి మీద మీ తల్లిదండ్రులు ఎవరయ్యా అని అడిగాను. సీత శుద్ధురాలు చిత్తవాకర్మంబులందు సత్యమూర్తి అమల చరిత పుణ్యసాధ్వి విడవబోలదు చేకొను రవికులాబ్ధి చంద్ర రామచంద్ర. సీతను కుశలవులను తోడుకొని పోయి వాల్మీకి మహర్షి శ్రీరామునితో ఇలా అనెను, రవికులమనటి సముద్రానికి చంద్రుని వెంట ఓ రామచంద్ర, సీత పరిశుద్ధురాలు, మనోవాక్కర్మలలో సత్యస్వరూపిణి, నిర్మల చరిత, పుణ్యసాధ్వి, పతివ్రత, ఎట్టి పరిస్థితుల ఎందైనను విడవదగని ఉత్తమ ఇల్లాలు, స్వీకరింపము రామ అనెను. ఆదిదేవుడైన ఆ రామచంద్రుని కబ్ధిగట్టుటెంత సురకోటి జంపుటెంత కవుల సహాయం అంది ఎంత సురుల కొరకు క్రీడ చూపెగాక. ఆదిదేవుడైన ఆ రామచంద్రునికి సముద్రంపై సేతువును నిర్మించడం ఏమాత్రం పని, అసరకోటినంతయు అంతము చేయుట ఎంతమాత్రం పని, వానరుల సహాయం మాత్రమే ఏపాటిది, తాను సంకల్పించినచో అన్నీయును లీలామాత్రపు కార్యములే, దేవతలు తిలగించుటకు తన లీలల్ని చూపెను. నల్లనివాడు
పద్మనయనంబులవాడు మహాసుగంబులను విల్లును దాల్చువాడు కడు విప్పగు అక్షమువాడు మేలుపై జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులంజల్లెడివాడునైన రఘుసత్తముడీవుత మాకభీష్టముల్. నల్లనివాడు, పద్మముల వంటి కన్నులు గలవాడు, గొప్ప విల్లములను చేతబట్టువాడు, విశాల వక్షములు గలవాడు, శుభములను వర్షించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, అన్ని దిశలను కీర్తిచేతలు జల్లువాడు అయినా ఆ రఘుకుల తిలకుడు మా అభీష్టములు నెరవేర్చుగాక. రామచంద్రుగూడి రాకల పోకల గదిసి తిరుగువారు గన్నవారు నంటి కొన్నవారు నా కోసల ప్రజలు అరిగిరాది యోగులరుగు గతికి. శ్రీరామచంద్రునితో కూడి మాటిమాటికి వచ్చి కలిసి ఉండేవారు. ఆయనను కన్నవారు ఆశ్రయించిన వారు. ఆ కోసల దేశ ప్రజలు ఆదియోగులు పొందిన ఉత్కృష్ట పదాన్ని చేరారు. మంతనములు సద్గతులకు పొంతనములు ఘనములైన పుణ్యములకిదా నీంతన పూర్వ మహాహరి కృంతనములు రామనామ కృతి చింతనముల్. ఈ రామనామ చింతనల మహత్యమెట్టిదనిన సద్గతులను కలిగించినట్టివి, ఘనమైన పుణ్యములను ఆర్జించినట్టివి, తోడ్పడినట్టివి, పూర్వజన్ముల సంచిత పాపములను ఛేదించినట్టివి. ధనడీ దేవుడు రాముడాఢ్యుడు జగద్దానుష్కర్ణ రత్రంబు దుష్కర చాపంబొకటెక్కువెట్టి శరమున్ సంధించి పెళ్ళేసి భూవరుకో దండమ్ములొక్క చూట్కి దునిమెన్ వాడంతడన్ బోకవే తరువుల్ రువ్వ గుఠారధార నరకెందద్బాహు సందోహమున్. పరశురామ చరిత్రము. భగవానుడైన పరశురాముడు బ్రాహ్మణ ఋషిపుత్రుడైన మహాబల సంపన్నుడు గనుక ప్రసిద్ధమైన గొప్ప ధనస్సుకు తిరిగిలేని బాణమును ఎక్కుబెట్టి 1000 చేతులు గల మహాబలశాలి అయిన కార్తవీర్యార్జునుడిపై విడువగా అది ఆ రాజు యొక్క 500 విల్లులను ముక్కలు చేసెను. అయినను వాడు లక్ష్యపెట్టక పారిపోవక వృక్షములను పీకిరువ్వగా అతని బాహువులన్నింటినీ పరశురాముడు తన గొడ్డలితో ఖండించి వేసెను. కరములు దునిసినతనికి శిరమొక్కటి చిక్క శైల శిఖరము భంగిన్ బరసెవున నదియు దృంచెను బరసూదనుడైన ఘనుడు భార్గవుడు వడిన్. చేతులను దృంచివేసిన పిదప పరశురామునకు కార్తవీర్యుని శిరస్సు చేజిక్కెను. పర్వత శిఖరం వలె ఉన్న ఆ శిరస్సును కూడా ఆ గొడ్డలితో ఖండించే ఆ శత్రుసూదనుడైన ఆ భార్గవరాముడు. తండ్రి పడినతని తనయులు 10,000 తలగిపోయిరతని దాకలేక పరభయంకరుండు భార్గవుండంత నాగోవు గ్రేపు తోడగునిచి జనియే. కార్తవీర్యుడు పడిపోయిన పిదప అతని 10,000 మంది పుత్రులు భార్గవరాముని ఎదిరించి అతని ధాటికి తట్టుకోలేకపోయారు. అప్పుడు శత్రుభయంకరుడైన రాముడు కార్తవీర్యుడి చేత తమ ఆశ్రమము నుండి అపహరింపబడిన గోవును దూడను తీసుకుపోయాను. క్షమ కలిగిన సిరి కలుగును క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్ క్షమ కలుగదోన కలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సభయుడు తండ్రి. పరశురాముడు కార్తవీరుని చంపినందుకు ఖిన్నుడైన తండ్రి జమదగ్నిముని రాజుని చంపడ బ్రహ్మకచ్చ హత్య కంటే పాపమని రాజ్యానికి అరిష్టకమని క్షమాగుణము గొప్పదని చెప్పాను. నాయన, క్షమ కలిగిన వారికి సిరి సంపదలుండును, క్షమ కలిగిన విద్యయు అన్ని సౌఖ్యములను కలుగును, క్షమ కలిగిన వారికి శాంతి లభించును, క్షమ కలిగినచో దయామయుడైన శ్రీహరి మెచ్చును తండ్రి. తల్లిన్ భ్రాతల నెల్ల జంపు మనుచో దాజంబి రాకున్న బెంపెల్లన్ బోవసిపించు తండ్రి తన బంపే జేయుడన్ మెచ్చిన తల్లిన్ భ్రాతలనిచ్చు నిక్కము తపోధన్యాత్మకుండంచు వేతల్లిన్ భ్రాతల జంపె భార్గవుడు లేదా చంపజేయుడునే. భార్య యొక్క తప్పిదము చేసినని ఆమె శరీరం ఖండింపుడని జమదగ్ని పుత్రులను ఆజ్ఞాపింప వారు నిరాకరించారు. చిన్న కొడుకైన పరశురాముని పిలిచి తల్లి అన్నల శిరస్సులను ఖండింపమని ఆజ్ఞాపించగా అతడు అలాగే చేశాను. ఆ తండ్రి చెప్పినట్లు తల్లిని అన్నలను చంపకున్నచో అతడు ఆ శక్తి అంతయు నశించినట్టుగా శపించును. అతని ఆజ్ఞను పాటించనుచో అతడు సంతసించి వరమిచ్చును. అప్పుడు ఆ తల్లిని అన్నలను నాకిమ్మని కోరినచో గొప్ప తపోధన్యాత్ముడు కనుక నిశ్చయముగా వారిని బతికించి ఆ కోరికను తీర్చగలడని యోచించి అట్లే వారిని చెప్పాను.
అట్లు కాకునచో ఆ ఘోర కృత్యము చేయుటకు అతనికి చేయాడునా? పడిన వారి మరల బ్రతికింపనోపును జనకుడనుచు జంపే జామదగ్నుడతడు చంపేననుచు సన్నల తల్లిని జనకునాజ్ఞనైన చంపదగదు. చచ్చిపడిన వారిని తన తండ్రి మరలా బతికింపగలడని పరశురాముడు చంపాను, కానీ అతను చంపినని ఇతరులు ఎవరు అన్నల్ని తల్లిని తండ్రిని ఆజ్ఞాపించను, చంపదగదు సుమా. ఖండించి రిపుల శిరములు కొండలుగా బ్రోగులిడియ గురు రక్తరదుల్ నిండుకొని భారీ యుబ్బెను భండనమున రిపులు భయమంద నృపా. కార్తవీరుని పుత్రుడు జమదగ్ని శిరస్సును ఖండించుడిచే పరశురాముడు ఆ 10,000 మందినే కాకుండా ఇతర క్షత్రియులందరినీ ఖండించను. ఆ శిరములు కొండలుగా ప్రోగులైనవి రక్తము నదిలే ప్రవహించను. యుద్ధములో రాజులు శత్రువులు భయమిచే పరువులెత్తిరి. ఆప్తుడగు పుత్రు వలనను ప్రాప్తము నుండగుచు దపము వలిమినిమింటన్ సప్తర్షి మండలమున సప్తముడై వెలుగుచుండే జమదగ్ని నృపా. అందరినీ సంహరించి తండ్రి శిరస్సును తెచ్చి ముండానికి జోడింపగా పుత్రుని వలన ప్రాప్తించిన శరం వల్ల జమదగ్ని తన తపోబలంచే ఆకాశములో సప్తమండలలో సప్తముడే వెలుగుచుండెను అని సుఖదేవుడు పరీక్షిత్తుకు చెప్పెను.